సార్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనం చూసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని రద్దు చేయడానికి అడ్డుపడుతున్నారు జగన్ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అయ్యింది? ఎందుకంటే జగన్కున్న బ్యాడ్లు వివేకానంద రెడ్డి మర్డరు అండ్ ఆల్సో చాలా చాలా అన్యాయాలు, తాడేపల్లి అనే ప్లేస్లో ఒక గొడవను పెట్టి కొట్టడాలు, ఇవన్నీ అరాచకాలు ఎంత చెప్పినా కూడా ప్రజలకి సంక్షేమం పేరుతో డబ్బులు వేస్తున్నాడు అనే సాకుతోటి అతను 170 వైనాట్ 175 అనేసాడు. ఇది కాదు, కర్మ అనేది ఒకటి ఉంది, మేము లాస్ట్లో గుద్దినప్పుడు గుద్దేస్తాం అని ఉన్నారని సైకో 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 చెప్ప నంది కూడా పంది అయిపోతుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఒక పక్కన, ఇంకోటెవరు పక్కన దానికి తోడు మళ్ళీ కీసు గొంతుకు వేసుకుని శరంలో ఓ పక్కన ఎంతమంది చెప్పేసినారు, నమ్మేసరికి గుద్దేసరి వెళ్ళిపోయారు లోపలికి. ఆ 11 సీట్లు కూడా అలా గెలిచారు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సందర్భంలో లాస్ట్లో దెబ్బ కొట్టేసింది ఏంటంటే ఇది చాలా చాలా డేంజర్. ఇది ఒక కొంచెం నేల అంటారు కదా, కొంచెం తక్కువ, ఒక ఎకరంలకి 10 కొంచాలి కదా, అలాగే అందులో 1/10 ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మా సైడు ½ ఏకర్ ఉంటాడు కోటేశ్వరం లెక్క. ½ ఏకర్ వెళ్ళి 3 crores కడియం, ఇంకా లోపలికి ఉన్న నర్సరీ కడియపిల్లంక ఇవన్నీ అలా ఉంటాయన్నమాట. మీకు అర్థమైనప్పుడు మీకు అక్కడ ½ ఏకర్ అంటే ఎంత ఉంటారు మీరు, మామూలుగా లక్షలు కాదు కోట్లమే ఉంటుంది. సో వాడి ల్యాండ్ పుస్తకాన్ని మీద జగన్ బొమ్మ, తర్వాత వచ్చి ల్యాండ్ టైటిలింగ్ అనే దాన్ని వీళ్ళు బాగా ఎక్స్పోజ్ చేశారు. ఎలాగ చేశారు, అది అసలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఫిట్టింగ్, అది వాళ్ళు ఒక లా తయారు చేసి పంపించారు. దీన్ని వీళ్ళు సవరణ చేశారు. కొన్ని పారాగ్రాఫ్లు కట్ చేసి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లని నియమించే దాంట్లో స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే ఒక పారాగ్రాఫ్ని ఇంక్లూడ్ చేశారు. అంటే కుంచితమైన బుద్ధి ఉంది, అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి అతనికి. వీళ్ళు కట్ చేయడం కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు అందరూ 10 మందికి చెప్పడం కరెక్టే, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం, కరెక్టే. ఇతను ఓడిపోవడానికి లాస్ట్లో ఇంకొక 50 సీట్లు పోవడానికి ఇదే కారణం. 100 ఎకరాలు ఉన్నవాడు కాడి నుంచి 50 ఎకరాలు, 25 ఎకరాలు, 10 ఎకరాలు, అరెకరం ఉన్నవాడు కూడా ఫీల్ అయిపోయి ఏంటిది, వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ల్యాండ్ రాసేస్తారు. యాజిస్టీజ్గా అతను అన్యాయాలు చూడలేకపోతున్నాం, లెక్కర్లోను గొడవలో పెట్టి కొట్టడాలు, మనుషులు చంపేయడాలు, ఆ డాక్టర్ని ఎవడో చంపేయడాలు, ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత అమ్మో ల్యాండ్ ఎవరు వదలరు ప్రపంచంలో. నువ్వు ఏదన్నా మీదన పెట్టి కానీ, ఎస్పెషలీ భారతదేశంలో భూమి యొక్క హక్కుల మీద మటుకు నువ్వు ఏమన్నా చేయడానికి ట్రై చేసావా వాడు నాశనం అయిపోతాడు. దాన్ని వీళ్ళు పట్టేసుకున్నారు. వీళ్ళకి లాస్ట్లో దొరికిన బంగారు బాత ఏంటి, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కినే ఇదే. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎండల్లో తిరిగేసి మొత్తం చెప్పాడు, బ్యాడ్ అయిపోయాడు. ఇతను ఓడిపోవడానికి 50% అదొకటి కారణం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, కొసమేరు పని ఉంటుంది. మరి అందులో అన్యాయం లేదే, అందులో వీళ్ళు చేస్తే పొరపాటు ఉంది కదా. కొన్ని పారాగ్రాఫ్లు కట్ చేసి నిజంగా రేపు పొద్దున అలాగా టర్న్ చేసే ఉద్దేశంతో 16 చోట్ల ఆఫీసులు కట్టేయడం, ఇంక వీళ్ళే పర్మనెంట్గా జైలెత్తులాగా ఫీల్ అయిపోయి చీఫ్ మినిస్టర్ అయిపోదాం అన్న బిల్డింగ్లు కట్టేయడం, ఇవన్నీ వెనకాల అతని యొక్క మూర్ఖత్వం, అతని యొక్క పేరాస అంటారు తమిళ్. పేరాస అంటే అతని యొక్క దురాస దుఃఖమునకు చేటు అన్నారా. తర్వాత కర్మ వదలదు, అది కూడా ఉన్నామా. ఈ రెండే పోయినాయి, రెండిట్ల వల్ల పోయాడు. దానికి వీళ్ళకి పెట్టుబడిగా దొరికిన పేయింగ్ ఎలిమెంట్స్ ఏంటి, చంద్రబాబు నాయుడుకి అపోజిషన్ పార్టీలకి ల్యాండ్ టైటిలింగ్ లాస్ట్ దొరికిపోయారు. ఈవెన్ ఐ గాట్ స్కేర్డ్, అమ్మ బాబు ఇంతలా చేస్తున్నారని. దానికి తోడు వీళ్ళు పారాగ్రాఫ్లు మార్చేసి ఇటువంటి చెత్త ఐడియాలు ఇచ్చింది ఈడే ఉంటాడు, మనోడు ఎవడో సజ్జలు అయి ఉంటాడు. ఇటువంటి పనికి మాలిన క్రూరమైన ఐడియాలు ఇచ్చివాడు అనమాట. అదేవిధంగా ఇంకా ఎలక్షన్లు కూడా అవ్వలేదు. ఎంత ఘోరం అంటే వివేకానంద రెడ్డిని అంత ఆటవికంగా చంపి ఆ చంద్రబాబు నాయుడికి గంటేశారు. ఎన్ని ప్లస్ పాయింట్లు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళా చెప్తున్నాను, ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ గొప్పగా ఉందని కాదు, అంతకు ముందు 2 సార్లు చేసిన దాని గురించి ఏం కాదు. దాని గురించి ఆయన నిజంగా అంత గొప్ప అయితే 23 సీట్లు ఎందుకు వస్తాయి మీకు అర్థమైనప్పుడు. అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి పోయిన ఎలక్షన్లో 23 సీట్లు ఎందుకు వచ్చినాయి. ల్యాండ్ టైటిలింగ్ లాగా లాస్ట్లో చేసిన పొరపాటు అంటే పోయినసారి గెలిచింది ఇతర వాళ్ళని కాదు, ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళని కాదు, ఆయన బయట పట్టుకొచ్చారు ఈ ఎన్ఆర్ఐస్ అయిన మొత్తం
గుడిచిపోయారు. పోయారా? అటువంటిది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈయనకి మంచి మంచి పాయింట్లు దొరికినాయి. ఇతను చేసిన అరాచకాలు, తర్వాత వాళ్ళ బాబాయిది ఇవన్నీ దొరకడంతో పాటు ఆ అమ్మాయిని కూడా బాగా గిల్లి ఆ అమ్మాయి డబ్బుల కోసం చూస్తుంది. కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తే తను వేస్ట్. ఈజ్ వేస్ట్ క్యాండిడేట్. బ్రదర్కి సపోర్ట్ చేసింది, ఏదో జరిగినాయి గొడవలు, ఆ పక్క వెళ్ళిపోవాలి. కానీ నువ్వు మళ్ళీ పాలిటిక్స్లో రావడం అనేది శుద్ధ వేస్ట్. ఆ క్రిస్టియన్ మిషనరీకి ఆ వ్యాపనం ఏదో పెట్టుకొచ్చే అమ్మాయి ఏదో సపోర్ట్ చేసింది. ఓకే, అతను ఆ క్రిస్టియన్ రెవరెండే కాదు, ఈజ్ అ బ్రాహ్మిన్. దట్ అనిల్ కుమార్ ఈ రోజున క్రిస్టియన్ కంటే ఎక్కువ మాట్లాడుతుంటాడు అంటాను. తెలుసా మీకు? మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆడు కూడా యాక్ట్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరికి ఆస్కార్ ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు, ఊగిపోయేవాడికి ఇవ్వచ్చు. నువ్వు వెళ్ళి ఊగిపోవాలి అక్కడికి. లాస్ట్లో నీకు ₹1,00,000 ఇస్తారనమాట. నీకు అర్థమైంది కాబట్టి అందరూ డబ్బులే. క్రిస్టియన్స్ వీళ్ళు చేసినంత మోసం ప్రపంచంలో ఎవరు చేయరు. దాని మీద ఎక్స్ ఫైల్స్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఎక్స్ ఫైల్స్ మేడ్ ఫ్రమ్ అమెరికా ఓన్లీ. అందులో చాలా ఎపిసోడ్లు ఉంటాయి. ఒక ఎపిసోడ్ ఉంటుంది, జీసస్ బొమ్మకి రక్తం వస్తున్నట్టు పెడతారనమాట. అది ఫ్రాడే. ఒక ఫోటోకి రావటం ఏంటి రక్తం యాక్చువల్ గారు. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్లో దొరికిపోయిన వ్యక్తి జగన్. ఓకే సార్, ఇప్పుడు ఇదే జగన్ నేను ఒకవేళ కాంగ్రెస్లో చేరాలి అంటే షర్మిలని ఏపీ టీపీసీసీగా తీసేస్తే నేను వస్తాను, మీ పార్టీలో మా పార్టీని కలుపుతాను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. ఎక్కడ ఇవ్వలేదు, అబద్ధం అన్నది. స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాడు? అతను పార్టీ ఒకవేళ వెళ్ళాల్సి వచ్చేదా కాదా అనేది మోడీ యొక్క గవర్నమెంట్ బలాబలాలు చూస్తాడు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ పరిస్థితులు లేదు. ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నాడు, కానీ నీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వను, అయినా నువ్వు నాకు సపోర్ట్ ఎందుకు చేయాలి? చంద్రబాబు నాయుడు ఈసారి ఎందుకు పెట్టాడంటే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి ఒకటి. ఇంకోటి ఈ మినిస్ట్రీ స్పీకర్ అది అని ఎందుకు అడగలేదంటే అకార్డింగ్ టు ద చంద్రబాబు నాయుడు మూమెంట్స్ చెప్తున్నాను నేను. అక్కడక్కడ ఆ డైలాగులు పెట్టి చెప్తున్నాను. స్పీకర్ పలానా వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలంటాం కూడా ఎందుకనలేదంటే అంత మంచి క్యాండిడేట్లు కూడా లేరు ఈ 18 మందిలో. అప్పుడంటే బాలయ్య ఉన్నాడు కాబట్టి అప్పుడు పరిస్థితి వేరే. బాలయ్యకి స్పీకర్ అయ్యాడు కదా పార్లమెంటరీకి, అప్పుడు వేరే, ఇప్పుడు వేరే ఓ పొజిషన్లో. స్పీకర్ అటువంటి అడిగితే రేపొద్దున నీకు కావాల్సిన కోరికలు స్టేట్కి చేయలేవు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పొజిషన్లో ఉండాలంటే వాళ్ళు ఏది ఇస్తే తీసుకోవాలి. సివిల్ ఏవియేషన్ ఇచ్చారు ఎర్రనాయుడు కొడుక్కి. తర్వాత ఇంకోటి పెన్మన్న డబ్బున్న అతను ఇంటర్మీడియట్ నుంచి కష్టపడ్డాడు అతనికి కూడా ఇచ్చారు. అందరూ కష్టపడ్డారు. మళ్ళీ ఏం చెప్తానంటే అతను రైట్ చేస్తాను కాదు, అందరూ కష్టపడి వచ్చారు బాబు. అందరూ సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, మేము అందరం కూడా కష్టపడి వచ్చాం. నాట్ ఓన్లీ యూ అని నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నాను అది చెప్తున్నాను. కష్టపడి రావాలి, మేమంతా కష్టపడి వస్తేనే, ఇంక్లూడింగ్ హర్షసాయి కూడా కష్టపడ్డాడు. సో ఇక్కడ మళ్ళీ రామాయణంలో పిటకల వేటలకు మధ్య మధ్యలో పెట్టకథలు చెప్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు ఎక్కువ పెద్ద పెద్ద పోస్టులు ఎందుకు అడగలేదంటే రేపు పొద్దుట అతను ముందరకాళ్ళ బంధాలు వేసినట్టు అయిపోతాడు. అడిగితే నీకు ఆ పోస్టులు ఇచ్చాం కదా నువ్వు ఎలాగ అడుగుతున్నావు అని చెప్పేసి. ఆ ఇచ్చిన 2 కూడా వేస్ట్ ఆఫ్ ఇండియా పోస్టులు. సివిల్ ఏవియేషన్ ఒక పని లేదు, ఎర్రనాయుడు కొడుకు ఒక పని ఉండదు. మొత్తం ఎయిర్లైన్స్ ప్రైవేట్ అయిపోయినాయి. ఉన్న ఎయిర్ ఇండియా కూడా ప్రైవేట్ అయిపోయింది. రతన్ టాటా కొనేసాడు. ఒకప్పుడు వాళ్ళే చేశారు, మళ్ళీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది అది. సో ఇప్పుడు ఖాళీ కూర్చోవాలి. రూల్స్ రెగ్యులేషన్ వాడు సరిగ్గా జట్టా పెట్టడం లేదా నేను అలాగ అంటున్నాను అనుకోవద్దు. కానీ పాప అబ్బాయి బాగా చదువుకున్నట్టున్నాడు, అన్నీ ఉన్నాయి. అతనికి మంచి పోర్ట్ఫోలియో కాదు అది. ఇతనికి కూడా పెద్ద మంచి పోస్ట్ సహాయమైన దయ్యం ఉండదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఎందుకు తీసుకోలేదంటే, ఇన్సిస్ట్ చేయలేదంటే ఇతనికి ఉన్న 16, 18 ప్లస్ జనసేన కలిసి 20 ఉన్నాయి కదా, ఆ స్ట్రెంగ్త్ తోటి అడగవచ్చు. నితీష్ కుమార్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అడగలేదంటే రేపు డబ్బు అడగలేడు. ఇప్పుడు ఫస్ట్ డబ్బులు కావాలని అడుగుతున్నాడు ఆయన. డబ్బులు అడుగుతున్నాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు కూడా అప్పుడు ఆల్రెడీ అప్లై చేశారు. నువ్వు వాళ్ళు అప్లై చేస్తావు, వాళ్ళు అప్పు వీళ్ళు అప్పు అన్నావు. మరి వితౌట్ మనీ పైసామే పరమాత్మ. డబ్బులు లేకుండా ఏం చేస్తావు? మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, అండ్ ఆల్సో వరల్డ్ బ్యాంక్ ఇవ్వాలి. అసలే దాహంలో ఉన్నారు వాళ్ళు, ఎవరు తెలుగుదేశం అని చెప్పి. ఎలా అంటున్నాను కాదు, ఇవే జరుగుద్ది. సో బట్ నువ్వు ఒక లెవెల్కి నిలబడి పోలవరం వాళ్ళ మీద వీళ్ళ మీద గింటేయకుండా పోలవరాన్ని దగ్గరుండి చేయించుకుని స్పెషల్ స్టేటస్ తెచ్చుకుని ఎడ్యుకేషన్ సిస్టమ్ హృదయపూర్వకంగా
చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే బిఫోర్ యూ రిటైర్ ప్లీజ్ డూ దట్ అన్ని ఇంగ్లీష్ మీడియంలో పెడుతూ యూ హెల్ప్ ఆంధ్రా బాయ్స్ అండ్ గర్ల్స్, లేని వాళ్ళ మామూలు స్కూల్లో కూడా జగన్ అక్కడ ఫాలో అవ్వండి. తప్పే ఉంది, ఫాలో అవ్వచ్చు. నువ్వు జగన్ ఫాలో అయ్యే కదా మరి బీసీలకి నెక్స్ట్ స్టేట్కి హోమ్ మినిస్టర్ ఇచ్చావు. జగన్ గవర్నమెంట్లో చాలామందికి ఇచ్చాడు ఎస్టీలకి. సో అదే ఫార్ములాలో ఇతను ఇప్పుడు అనితకి ఎందుకు ఇచ్చాడు? షీజ్ ఎస్టీయో ఎస్సీయో అందుకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఉన్నారు మీరు. ప్లస్ ఏమో అమ్మాయి కొంచెం స్వభక్తి అన్నీ ఉన్నాయి. ఆ స్వామిభక్తి కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఇచ్చాడు. మనం ఎప్పటికప్పుడు అలా మాట్లాడుకోకపోతే అర్థం అవ్వదు. ఎందుకు ఇచ్చాడు? జగన్ ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు. ఆ పని ఇక్కడ ఫెయిల్ అయ్యాడు కేసీఆర్. మొట్టమొదటి చీఫ్ మినిస్టర్నే దళితులను చేస్తానన్నాడు, స్టేట్ కానీ సెపరేట్ చేస్తాను. అయ్యింది, ఇప్పటివరకు లేదు. నీ ఫ్యామిలీ ఒకటే తినేసింది, లోపలికి వెళ్ళిపోయావు. నువ్వు నీకు మెజారిటీ ఉన్నా కూడా నీ యొక్క వ్యక్తులు లోపల జంప్ చేస్తారంటే కేసీఆర్కి అసలు ఇంత ఇన్సల్ట్ జగన్ కంటే ఇన్సల్ట్ అది. జగన్ కంటే సొంతంగా చేసుకున్న స్వయంకృత అపరాధం ఇది. అంతే, బాబాయిని చంపేసి వాళ్ళని చంపేసి గొడవల్లో పెట్టి కొట్టేసి ఇసుక దందా, లెక్కర్, నో పేటిఎం, దాన్ని వాడుకోవాలి, దాన్ని ఏమంటారు యూపీఐ పేమెంట్ లేకుండాను. యూపీఐ పేమెంట్ లేవు వేరే షాప్స్లోను. నువ్వే కంట్రోల్ చేసి ఆ బ్రాండ్లు అంటావు పోనీ, అందులో సగం బ్రాండ్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్టినాయి. దానికి తోడు ఇంకో 4 బేవర్స్ పెట్టి అమ్మేశారు. 5 సంవత్సరాలు ప్రతి ఒక్కడు తాగుతున్నప్పుడు తిట్టుకున్నవాడు అతను. ఎలా వేస్తారు ఇంక ఓట్లు? తాగే ప్రతి వాడు ఎంతమంది 90% ఉంటారు తాగేవాళ్ళు. ఆ 90% తిట్టారు జగన్. వీడమ్మ వీడు ఎప్పుడు పోతాడు అని. అదేవిధంగా ఇక్కడ బిజినెస్ చేయలేకపోతాం అనే డైలాగ్ వచ్చేసింది. నేను అప్పుడప్పుడు ఆంధ్ర వెళ్తూ ఉంటాను కదా, రాజమండ్రి, కడియం, కాకినాడ వెళ్తూ ఉంటాను. సో మై ఫిల్మ్ వర్క్ అప్పుడు వేరే ప్లేస్లు కూడా వైజాగ్ వెళ్తూ ఉంటాను. ఇవేం మాటలు అట్లా నేను ఎందుకు మర్చిపోయానంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదో సంక్షేమ దాంట్లో 100 సార్లు చెప్తున్నాను పేదవాళ్ళకి వేసేవాడు కాబట్టి. అది పొరపాటు అన్నారు. నువ్వు అదే పొరపాటు డెవలప్మెంట్ మానేసి సంక్షేమం ఎవరి చెట్టు ఐడియా ఈ సజ్జలే వాళ్ళు కూడా తిరిగేయడానికి బాగుంటుంది. మీరు చెప్పింది బాగుంది అంటూ 200 కోట్లు దొబ్బేయడం. 200 కోట్లు ఎంత సంవత్సరం దానికి బడ్జెట్, మీడియా బడ్జెట్. అందులోకి ఎంటర్ అయ్యాడు మనోడు అలీగఢ్. కట్ చేశారు, ఈడాడు బేవర్స్ అని కట్ చేసి పడేశారు. ఇలా ఓన్లీ మాట్లాడడానికే, ఇతను పోసానికి ఇష్టపడి ఓన్లీ డైలాగ్ చెప్పడానికే, డబ్బులు కాదు. రూపాయి తిన్నవారు వాళ్ళని. ఏదంటే అసలు ఎఫ్డీసీలో ఉండాలి, మాట్లాడకూడదు. నేను చాలాసార్లు అడ్వైజ్ చేశాను ఇక్కడ మన వీడియోల ద్వారా. సో అక్కడ సజ్జల కొడుకుని ఎంటర్ చేసేసి ఇంతకుముందు ఇంకోటి ఎంటర్ అయ్యాడు. నేను అక్కడ రాజమండ్రిలో హోటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద జనం వచ్చారు. ఎవరో రమ్మంటే సరదాగా జగన్ మనుషులుగా సరదా కలవండి అంటే నా ఫ్లోర్లోనే హోటల్ మంజీరాలో కలిశాను. ఆడికేం తెలిసినట్టు కనపడలేదు. తర్వాత తీసుకెళ్ళి తిట్టాను. ఒక రాజులు ఆర్ఆర్ఆర్లాగా ఒక రాజు పట్టుకెళ్ళాడు లోపలికి. ఎవడో అని నేను చెప్పాను. ఆడి దగ్గర తీసుకెళ్ళాను. ఎవడాడి అని. ఆడేప్పుడు మీడియా అంత అన్నాడు. మీడియాలో వెళ్ళి అసలు అన్నా అనమాట అని మళ్ళా కలలేదాన్ని. ఆడి ప్లేస్లో ఆడిని కట్ చేసి ఆడ ఉన్నంతలో ఆడు తినేసాడు. వాడిని తీసేసి ఇంటి పెట్టారు. వీటి మీద అజమాయిషి చలాయించవచ్చు అని అనుకుంటా ఆలి జరగలేదు. అది మీకు అర్థమవుతున్నప్పుడు ఏంటనే ఇటువంటి అరాచకాలు అన్నీ చేసిన వాళ్ళకి ఈ రిజల్ట్ ఎలాగే ఉంటుంది. ఓకే.